తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనం జరగనుంది. సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. వీరు ముగ్గురు టెంపుల్ ఎక్స్పోను ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో 111 మంది నిపుణులైన వక్తలతో సెమినార్లు, ఇంటరాక్టివ్ వర్క్షాప్స్, ప్రత్యేక మాస్టర్ క్లాసులు, ప్రజెంటేషన్లు, మాస్టర్లు, ఆలయాలపై చర్చలు జరపనున్నారు. ఈ సమావేశాలకు 58కి పైగా దేశాల నుండి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మత సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొనున్నారు. 3 రోజుల స్మారక కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 1581కి పైగా ప్రతిష్టాత్మక దేవాలయాల ప్రముఖులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈరోజు మనకు తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్ కనెక్ట్ వాళ్ళకి సంబంధించిన ఎక్స్పో 3 days పాటు జరుగుతుంది. సో ఈ ఎక్స్పోలో ఈరోజు మన సీఎం సార్, ఆనరబుల్ సీఎం సార్ అటెండ్ అవుతున్నారు. మన ఆనరబుల్ సీఎం సార్తో పాటు సీఎంస్ ఆఫ్ మహారాష్ట్ర, గోవా, అట్లాగే సెంట్రల్ మినిస్టర్స్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. కాబట్టి కొంచెం ఈ ఎక్స్పోకి బందోబస్తు అంతా కూడా ప్రాపర్గా అరేంజ్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా మనకి ఎయిర్పోర్టు, రూటు అండ్ వెన్యూ దగ్గర ఉన్న బందోబస్తు. సో ఈ బందోబస్తు అంతా కూడా దాదాపు ఒక 700 మంది సిబ్బందితోటి పూర్తిగా బందోబస్తు వేసుకున్నాము. ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా జాగ్రత్తగా చేసే విధంగా చూస్తాం. అట్లా ఇప్పుడు మొత్తం ఎన్ని రోజులు ఈ 3 days ఈవెంట్? 3 days బందోబస్తు ఎట్లా ఉంటుంది? 3 days ఈరోజు అంటే ఈరోజు సీఎం సార్ ఉన్నారు కాబట్టి అదర్వైజ్ నెక్స్ట్ 2 days కూడా మనము వచ్చే విఐపీస్ని బట్టి మనం సఫిషియెంట్ బందోబస్తు వేసి ఎక్కడ ఎవరికి కూడా వచ్చిన వాళ్ళకి విఐపీస్ కావచ్చు, అదర్ పబ్లిక్ కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా జాగ్రత్తగా బందోబస్తు ప్లాన్ చేస్తాం. తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం అలాగే గోవా సీఎం కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. టెంపుల్ ఎక్స్పోను వీరు ప్రారంభించబోతున్నారు. ఈ దశలో 111 మంది నిపుణులైన వక్తలతో సెమినార్లు, ఇంటరాక్టివ్ వర్క్షాప్స్, ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. యస్మూర్తి, తిరుపతి పుణ్యక్షేత్రం సనాతన ధర్మానికి, అలాగే ధార్మిక ప్రచార కార్యక్రమాలు, అలాగే ఆలయాల సదస్సుకి వేదికగా నిలిచింది. ఇవాళ ప్రధానంగా ధార్మిక పరిషత్తు, సనాతన ధర్మ పరిరక్షణ సమితి సంయుక్తంగా, అలాగే ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో ఈ ఆలయాల అంతర్జాతీయ స్థాయి ఆలయాల సదస్సు తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే గోవా ముఖ్యమంత్రితో పాటు ఏపీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటున్నారు. మరో కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభంగా కానుంది. దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులు, అంటే ఆలయాల నిపుణులు, సనాతన ధర్మాన్ని ఆచరించే మేధావులు, అలాగే బౌద్ధులు, జైన్, సిక్కు మతాలకు చెందిన గురువులు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా సనాతన ధర్మం ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి సనాతన ధార్మిక కార్యక్రమాలకు కొలువైనది భారతదేశం. అలాంటి భారతదేశంలో హిందూ ధార్మిక పరిషత్ విధానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ప్రధాన సంకల్పంతో ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సును తిరుపతిలో నిర్వహిస్తున్నారు. దాదాపు 60 రకాల వర్క్షాప్లతో పాటు దాదాపు 111 మంది ప్రతినిధులు, ముఖ్యంగా ప్రధాన వక్తలు, అంటే వివిధ రంగాల్లో, అంటే ఆధ్యాత్మిక రంగంలో నిష్ణాతులైనటువంటి వక్తలచే ప్రసంగాలు ఉంటున్నాయి. అలాగే ఈ 3 రోజుల పాటు జరిగే వర్క్షాపుల్లో చివరగా దిశానిర్దేశానికి కూడా నిర్ణయించనున్నారు. అంటే గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రజల్లో హిందుత్వ వాదాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, సనాతన ధర్మాన్ని ఏ విధంగా విస్తృతం చేయాలనే విధానం మీద ఈ ఆలయాల సదస్సు ముఖ్యంగా జరుగుతుందని చెప్పి అది ఇక్కడ నిర్వాహకులు అయితే పేర్కొంటున్నారు. అదే కాకుండా అంటే 3 రోజుల పాటు జరిగే సదస్సులో వక్తలతో పాటు ముగింపు సభకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ కూడా పాల్గొంటున్నారని చెప్పేసి నిర్వాహకులు అయితే స్పష్టం చేశారు. ఆ దిశగా 3 రోజుల పాటు ఈ ఆలయాల నిర్వహణ సదస్సు తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అదే ఆధ్యాత్మిక ప్రధానంగా ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు మొదటి సదస్సు తిరుపతిలోనే నిర్వహించారు. అంటే తిరుపతి నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి తిరుపతి పుణ్యక్షేత్రం ప్రపంచ స్థాయి కీర్తింపబడుతున్నటువంటి ఆ దేవాలయం కొలువైనటువంటి నగరం. ఆ నగరం నుంచే ఈ ధార్మిక ధార్మిక విధానాన్ని, అలాగే
తమ ప్రచార పద్ధతి విధానాన్ని చాటి చెప్పాలి సమాజానికి అనే సంకల్పంతోనే ఈ జాతీయ స్థాయి సదస్సు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు కూడా నిర్వాహకులు అయితే స్పష్టం చేశారు. ఆ దిశగా 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ 3 రోజుల తర్వాత చివరి రోజు దిశానిర్దేశం అంటే ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలన్నింటినీ కూడా చివరి రోజున ప్రకటిస్తారని చెప్పి నిర్వాహకులు అయితే స్పష్టం చేశారు. మూర్తి. థ్యాంక్ యూ రవి వర్మ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.